నమస్తే. జనవరి మంత్‌లో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకు వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. మీరు గనక చూసుకుంటే ఇందాక చెప్పిన విధంగా జనవరి 15న అంటే మోరార్లెస్ సంక్రాంతి టైంలో 4 గ్రహాలు మారటంతో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఒక బెస్ట్ టైంలోకి ఎంటర్ అవుతున్నారు. జూన్ తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ముందు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా పడిన ఒక మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే మీ జీవితం సూపర్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూన్ సంక్రాంతి తర్వాత చాలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, 3వ స్థానంలో ఉన్నాయి. మనకి ఏం చెప్తారంటే ఫస్ట్ 15 డేస్ ధనం, ధనచ్ఛేదం, శ్రీయం, విత్త సిద్ధిం అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చిన ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్గా లాభప్రదంగా ఉంటారు. విత్త సిద్ధిం ఏదైనా గనక మీకు ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలంగా లేకపోతే ఇంతకుముందు ఈ టైంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. 15వ తారీఖు తర్వాత ఏమవుతుంది అంటే లక్ష్మి, ధనలాభం, రాతి భయం, విభూతిం. అంటే ఈ 15వ తారీఖు తర్వాత లక్ష్మి కొత్తగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభప్రదమైన వస్తువులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం, ధనానికి సంబంధించిన వ్యవహారాలు డీలింగ్స్ ఏమని ఉంటే ఈ టైంలో మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కానివ్వండి, సైన్అప్స్ కానివ్వండి, కొత్త కొత్త అసైన్మెంట్లు చేసుకొని తద్వారా ధనం మీ ఇంటికి గుమ్మం తొక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ విభూతిం, రాతి భయం అని చెప్తారు. అంటే విభూతిం అంటే మీకు ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. తర్వాత శత్రువుల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూశారు కదండి, ఈ జనవరి మంత్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో సమరీ చూశాను. ఇప్పుడు ఫుల్ ఎలా ఉందో చూద్దాం. డీటెయిల్స్ చూసుకుంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి హీనత్వం, దుష్ట సంసర్గో అంటే దుష్టుల యొక్క సమాసం పట్టి, తర్వాత హీనత్వం, దుష్ట సంసర్గో అంటే మీకు దురుద్దేశం ఎక్కువగా ఉంటుంది. చెడ్డవాళ్ళతో సమాసాలు ఎక్కువ పడుతూ ఉంటారు. మనస్తాపం, ఆ తర్వాత మీరు మానసికంగా ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ టైంలో బిజినెస్లు కానివ్వండి, ఏదైనా మంచి మంచి పనులు చేస్తే లాభం సరిగా ఉండదు అని గమనించుకోవాలి. ఇది ఏంటంటే ఫస్ట్ 15 డేస్. అయితే సంక్రాంతి పండగ తర్వాత పిక్చర్ అంతా మారిపోతుంది. సూర్యుడు మీకు చాలా అనుకూలంగా రావడంతో మీలో ఆత్మధైర్యం బాగుంటుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధు సమాగమ, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం. పుత్రులతో బాగుంటారు, ధనం బాగుంటుంది, బంధువులతో రెస్పెక్ట్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఫుడ్ అంతా చక్కగా హ్యాపీగా తింటూ ఉంటారు. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి నెక్స్ట్ 15 డేస్. ఫస్ట్ 15 డేస్ కుజుడు కొంచెం మీకు సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. సదా దుర్జన సేవ, ఈ టైంలో బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉంటుంది. భయంగా కలిపే విధంగా ఉంటుంది కుజుడు. కానీ సంక్రాంతి పండుగ తర్వాత సూర్యుడు లాగానే సేమ్ సూర్యుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తారు, వీళ్ళు కూడాను మంచి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. ఈ టైంలో మీకు ఇష్ట సిద్ధి, వస్త్రలాభో, ధన ప్రాప్తి. అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా చక్కగా మీ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మీ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు. వస్త్రలాభం, కొత్తగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ధనం ఎక్కువగా మీకు రావాల్సిన ఏదైనా ఉంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిటబుల్గా ఉంటుంది బిజినెస్ అంతా, గ్రోత్ అంతా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఫస్ట్ 15 డేస్ ఫస్ట్ 2 గ్రహాలు ఇబ్బంది పెట్టిన లాస్ట్ 2 వీక్స్లో చాలా బాగుందని గమనించుకోవాలి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి ఎలాంటి లాభాన్ని చేస్తున్నారు. శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో శారీరకంగా చాలా అందంగా ఉంటారు, గ్లామరస్గా ఉంటారు. అర్ధలాభ, యత్న కార్యలాభ అంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే ఆ యొక్క కార్యక్రమంలో లాభం వస్తుందని గమనించుకోవాలి. అంతేకాకుండా పరస్త్రీ సంగమం తదా, ఎవరైనా కనుక జెంట్స్ ఉంటే లేడీస్తో చక్కగా కలిసి ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో, అది ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో వాళ్ళతో ఏమన్నా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగించుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. నెక్స్ట్ 3వ హౌస్లో మనకి జనవరి 15 తర్వాత 3వ హౌస్లోకి శుక్రుడు ఎంటర్ అవడంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్న ధనాన్ని కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా
శుక్రుడు మీకు మంచి చేస్తున్నాడు. లవ్, ప్లేజర్స్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో గమనించారు కదండి, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత 3 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 45 డేస్ వరకు మీకు అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు, కుజుడు చాలా విపరీతమైన యోగ్యతను తెస్తూ ఉంటారు. సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే, ఎవరికైనా ఎడ్యుకేషన్ విషయాల్లో కొంచెం స్లోగా ఉంటే వీళ్ళు మేధా దక్షిణామూర్తి హోమాన్ని చేసుకోవటం, తర్వాత ప్రతిరోజు 8 సార్లు హయగ్రీవ స్వామి యొక్క మంత్రాన్ని, ఒకవేళ మూల మంత్రం అని ఉంటుంది, దాన్ని శ్లోకం జపం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఎవరికైనా సరే ధనం విషయంలో బాగా వెలితిగా ఉంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావట్లేదు, జీవితంలో ఎక్కడో ఆగిపోయామన్న ఒక ఫీలింగ్ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. శత్రువుల బాధలు విపరీతంగా ఉంటే మీకు శత్రువు బాధల నిర్మూలనకి మీరు చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది కాకుండా మీకు వేరే విధంగా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక మీ లైఫ్లో మీరు ఎన్కౌంటర్ అవుతూ ఉంటే, పర్టికులర్గా మీ లైఫ్ 35 to 45 ఉంటే స్టిల్ మీకు ఎక్సెప్షనల్ ట్రాక్ రికార్డ్ ఉండి ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి మీరు అంత కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లానెటరీ యొక్క కాంబినేషన్స్తో పాటు మీకు తెలవకుండా కొన్ని కర్మలు చేయాల్సి ఉంటుంది. అవి శాపాలు అంటారు, లేదంటే దోషాలు అంటారు. అవన్నీ తెలుసుకొని అవన్నీ హారోస్కోప్ క్లీన్ చేయించుకొని చక్కగా లైఫ్లో మీరు 10 ఎలా ఎదగడానికి కావాల్సిన ప్లానెటరీ కాంబినేషన్ అనుకూలంగా ఉన్న ఈ టైంలో అష్టైశ్వర్యాలు, భోగభాగాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.